హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నేనైతే ఈ మధ్యన చాలా వీడియోస్ అనేది చాలా లాంగ్ చేస్తున్నాను. సో మెయిన్గా ఏంటంటే నాకు అసలు వీలవ్వట్లేదు. సో పిల్లలకు స్కూల్స్ అనేది ఓపెన్ అయిపోయాయి కదా, వాళ్ళను స్కూల్ దగ్గరికి పంపించి పికప్ డ్రాపింగ్ అనేది మెయిన్గా నేనే ఉంటుంది. సో ఇంకా నాకు ఇంట్లో పనులు, బయట వర్క్స్ ఇవన్నీ చేసుకొని వీడియోస్ అనేవి చేయడానికి ఇంట్రెస్ట్ నాకు రావట్లేదు మెయిన్గా. సో ఎప్పుడో ఒకసారి ఇట్లా షార్ట్ అది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియో పెట్టాలని ఎప్పటి నుంచి ఉన్నా కూడా, సో ఉన్న కొంచెం టైంలో కూడా ఇంకా రెస్ట్ తీసుకోవడము, ఏదో వరకు బిజీగా ఉండడం వల్ల నేనైతే ఇంకా వీడియోస్ అనేది మధ్య చాలా అసలు పెట్టట్లేదు. సో మెయిన్గా ఏంటంటే చేద్దాము అని అనుకుంటున్నాను. ఏదో ఒక ఫెస్టివల్ ఉంది. ఈ మధ్యన ఊరు వెళ్ళేసి వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో అమ్మవారు పూజ చేస్తున్నారు. సో అందుకోసం ఆ వీడియో ఈ మధ్యనే రీసెంట్గా అప్లోడ్ చేశాను. అది కూడా చాలా లేట్గా అనేది అప్లోడ్ చేశాను. ఇంకా అలా వెళ్తే ఊరు వెళ్ళేసి ఫెస్టివల్స్ లేకపోతే మ్యారేజెస్కి ఇలా వెళ్ళి రావడం ఉంటుంది. సో ఇంకా పిల్లలకి హడావుడి, వాళ్ళను పికప్ డ్రాపింగ్ నేనే కాబట్టి వాళ్ళను స్కూల్ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ట్యూషన్కి పంపించడం ఇవే సరిపోతున్నాయి. అందుకే వీడియోస్ అనేది చాలా లేట్గా పెడుతున్నాను. సో మెయిన్గా నాకు ఇది కొంచెం అప్డేట్ కూడా అవ్వట్లేదు కదా, అందుకే కొంచెం ఇంట్రెస్ట్ కూడా చాలా తగ్గిపోయింది. ఇంకా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని అనుకుంటున్నాను. సో నాలాగే చాలా యూట్యూబర్స్ ఇలాగే కష్టాలు పడుతూ ఉంటారు. కొంచెం సెలబ్రిటీస్ వీళ్ళు ఉన్నారనుకో, మనం చూసే వాళ్ళని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు మనకు నచ్చుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేసినా, ఎంత మంచి వీడియో పెట్టినా మనకు సరైన రెస్పాండ్ అనేది ఉండదు. దానివల్ల కూడా వీడియోస్ అనేవి చాలా లాగ్ అవుతుంటాయి. ఇంకా ఎందుకులే అన్నీ అని చెప్పేసి, సో మెయిన్గా నేనైతే ఈరోజు మీకు నా ఇయరింగ్ సెటప్ చూపించాలని చెప్పేసి ఏదో చిన్న ప్రయత్నం, నా దగ్గర ఉన్న కలెక్షను మీకు చూపించాలి అనుకున్నాను. మెయిన్ ఏంటంటే మన లేడీస్కి ఎలా ఉంటుంది, ఏదైనా శారీ కట్టుకుంటే జ్యువెలరీ ఎలా ఉన్నా కూడా మనం ఈ మధ్యన హైలైట్ చేసిందంటే ఇయరింగ్స్. అవి ఇప్పుడు ఇలా చిన్న గోల్డ్ పెట్టుకుంటే చిన్నగా కనిపించే ఫొటోస్లలో. కొంచెం నేనైతే ఇయరింగ్స్ చాలా ఇయర్స్ నుంచి నేను ఇయరింగ్ కలెక్షన్ అయితే చేసుకుంటాను. మెయిన్గా నేను జ్యువెలరీ అంతా ప్రిపేర్ చేయను. ఎప్పుడో ఒకసారి కొంచెం హెవీగా వేసుకుంటాను, కానీ చాలా మటుకైతే నేను మోస్ట్లీ సింపుల్గా ఉంటాను. నా ప్రీవియస్ వీడియోలలో చూసినా కూడా నేను ఎక్కువ ఇష్టం ఉండదు మెయిన్గా వేసుకోవడానికి. అంత హెవీగా వేసుకొని ఎందుకు అని చెప్పేసి, మెయిన్గా మా ఇంట్లో ఏంటంటే మా ఇద్దరు అబ్బాయిలు ఉండడం వల్ల నేను రెడీ అవ్వడానికే చాలా టైం పడుతుంది. మెయిన్గా శారీ కట్టుకోవడం దగ్గర నుంచే నాకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకప్పుడు మా హస్బెండ్ అంటాడు, నువ్వు శారీ కట్టుకోవడం కన్నా డ్రెస్ వేసుకుంటేనే కొంచెం తొందర అయిపోతుంది అని చెప్పేసి. అందుకే మా పిల్లలకు కొంచెం మెయిన్గా రెడీ చేసిన, నేను కొంచెం ఇంకా అంతా రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు టైం అనేది ఎక్కువ పడుతుంది కదా. అందుకే సింపుల్గా జ్యువెలరీ అని ప్రిపేర్ చేయకుండా ఓన్లీ శారీ, సింపుల్గా శారీ వేసుకొని ఒక ఇయరింగ్స్ అనేది కొంచెం హైలైట్ చేసుకుంటాను. మెయిన్గా చాలా మోస్ట్గా నాకు ఇదే చైన్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఇంకా ఈ మధ్యన చిన్న చోకర్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా శారీకి తగ్గట్టు నాకు నచ్చినట్టు. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తాను, ఓకేనా? సో చూసేయండి. సో ఇది నా ఇయరింగ్స్ అనేది ఒక 15 ఉంటాయని అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు లెక్క పెట్టలేదు, చూద్దాం ఎన్ని ఉంటాయో. ఇవి నేను చాలా ఇయర్స్ నుంచి ఓన్లీ ఇది కలెక్షన్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి నేను శారీ కొంటే ఫస్ట్ నేను తీసుకునేది ఏంటంటే ఇయరింగ్స్ ఒకటే, ఇంకా జ్యువెలరీ ఏం కొనను. అవి చాలా మటు గోల్డే వాడేదాన్ని. ఈ మధ్యనే కొంచెం ఇలా 1 గ్రామ్ గోల్డ్వి ఇలా తీసుకుంటున్నాను. చాలా మటుకు షాపింగ్ మాల్లో శారీకి సెట్ అయ్యే బ్లౌజెస్కు ఇయరింగ్స్ తీసుకుంటున్నాను. సో నా ఇయరింగ్స్ మీకు చూపిస్తాను. సో ఇవి చాలా ఫొటోస్లలో మీరు చూసి ఉంటారు. ఇలా ఉంటాయి, శారీకి సెట్ అయ్యేలాగా ఉంటాయి.
ఇది ఒక ఇయర్ రింగ్స్ కింద ఇలా ఉండి కొంచెం స్టోన్స్ వచ్చి ఆ బీడ్స్ వచ్చి ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఆ శారీకి ఇదైతే మంచి లుక్ వచ్చిందనమాట. ఇంకా ఇది ఒక ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నేను చాలా మటుకు అయితే డ్రెస్సెస్ పైన ఎక్కువ వాడాను. డ్రెస్సెస్ పైన కొన్ని శారీస్ కూడా ఉన్నాయి సింపుల్గా, దానిపైకి సింపుల్ జ్యువెలరీ వాడతాను. నాకు మెయిన్గా నేను నచ్చే అన్నీ తీసుకున్నాను, నచ్చకుండా నేను ఏ జ్యువెలరీ కూడా మెయిన్గా తీసుకోను. ఇదొకటి, ఇది నేను చాలా డ్రెస్సెస్ పైన ఇంకా శారీస్ పైన పెట్టుకుంటాను. నాకు కొంచెం ఇలాంటి నా ఫేస్కి సెట్ అవుతాయని చెప్పి ఇలా తీసుకుంటాను అనమాట. ఇవి చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇవి ఒక ఇయర్ రింగ్స్, ఇలా పెట్టుకుంటే సింపుల్ లుక్ వస్తుంది, చాలా ఎలిగెంట్గా బాగుంటుంది, నైస్ బాగుంటుంది కదా. సో ఇందాక కూడా చూపిస్తాను ఎంత బాగుంటాయి అంటే. ఇలా ఉంటాయి. ఏది పెట్టుకున్న దాని స్టైలు దాందే. చాలా కింద కొంచెం స్టోన్స్ లాగా వచ్చేసి మెరూన్ రెడ్ అంటే కాంబినేషన్లో ఉంటుంది. మరి రెడ్ లేకుండా మరి మెరూన్గా లేకుండా మీడియంలో ఉంటుంది అనమాట ఈ కలరు. ఇది నాకు అంబ్రెల్లా డ్రెస్సెస్ చాలా ఉంటాయి, ఇంకా శారీస్ కూడా ఉంటాయి, దానిపైకి ప్రిపేర్ చేస్తాను. ఇవి ఎల్లో కలర్ అనమాట. ఇది కూడా నేను డ్రెస్సెస్కు శారీస్కు ఏ దానికి సంబంధించి అది పెట్టేసుకుంటాను. మెయిన్గా అయితే నాకు ఒక శారీ ఉంటుంది, మెయిన్గా ఎల్లో కలర్ శారీ చాలా బాగుంటుంది. దానిపైకి మనకు పెళ్ళిళ్ళ సీజన్లో బాగా హల్దీకి వాడతాం కదా, అప్పుడు ఈ శారీ నేను ప్రిపేర్ చేస్తాను. ఏంటో ఏది పట్టుకున్నా అన్ని కింద పడిపోతున్నాయి. మెయిన్గా చూపించాలి నీట్గా అనుకుంటే ఇవన్నీ కింద పడిపోతున్నాయి. అంటే నేను ఎప్పుడు ఇలాంటివి మీతో షేర్ చేసుకోలేదు కదా. ఇలా ఇదొకటి చాలా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. ఇది నేను లాస్ట్ ఒక 3 years బ్యాక్ అనమాట, నా మ్యారేజ్ డేకి ఇలాంటి శారీ కొనుక్కున్నా. బ్లూ కలర్ ఉంటుంది ఈ శారీ. పెళ్లి రోజుకు శారీ పైకి తీసుకున్నా, చాలా బాగుంటుంది. అప్పుడే కట్టుకున్నానంటే మళ్ళీ ఇంతవరకు ఇలా ఉంటుంది. మళ్ళీ కట్టుకునే శారీ కట్టుకోవాలి ఎప్పుడైనా వీలు చూసి, టైం అనేది ఉండట్లేదు. ఎప్పుడు తీసుకున్నా ఏదో ఫెస్టివల్కు కొత్త శారీ తీసుకుంటాం, అది ఒకసారి కట్టేస్తాం, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఒక డ్రెస్ పైకి మెయిన్గా, మళ్ళీ శారీ పైకి ఇలా అమ్మవారు వచ్చి ఉంటుంది. వీటి కాస్ట్ కూడా నేను ఎప్పుడు చెప్పలేదు కదా, కాకపోతే నేను కొన్నిటికి కొంచెం నాకు నచ్చిందనుకో రేట్ అనేది చూడకుండా పెట్టేస్తుంటాను. మెయిన్గా ఈ దానికైతే 1050 అనమాట. 100 రూపీస్కి వచ్చే తీసుకుంటాను, మరి హెవీ అనేది ఏం లేదు. కొంచెం నచ్చితే ఆ పూటకి బాగుంటుంది, నాకు సెట్ అవుతుంది, నా ఫేస్కి సెట్ అవుతాయి అనుకుంటే తీసుకుంటా. ఇవి కూడా ఒకప్పుడు తీసుకున్నాను. కింద ఇలా ముత్యం వచ్చి పల్స్ వచ్చి ఉంటుంది, పింక్ అండ్ సిల్వరు వైట్ స్టోన్స్ ఉంటుంది, ఇలా చక్కగా ఉంటాయి. ఎంత బాగుంది కదా. నాకైతే కొన్ని చాలా బాగా అనిపిస్తాయి, చూడడానికి కూడా మంచి లుక్ వైజ్గా ఉంటుంది. ఇది నేను ఫస్ట్ నా ఫేవరెట్ డ్రెస్ ఒకటి ఉంటుంది,
పింక్ అండ్ క్రీమ్ కలర్లో ఈ పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకుంటే అబ్బా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది, బాగుంది కదా. ఇది ఓన్లీ 50 రూపీస్. 50 రూపీస్ పెట్టి ఇదొకటి ఇంకా ఇంకొక జత తీసుకున్నాను. రెండు నాకు నచ్చి తీసుకున్నాను. ఏది కనిపించట్లేదు. సేమ్ కలర్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి కూడా సింపుల్ లుక్లో ఇలా క్రీమ్ కలర్ పెట్టుకొని నైట్ పార్టీలకు బాగుంటుంది. కాకపోతే ఇలా చాలా లుక్ వైజ్గా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ నేను కలెక్షన్ చేస్తూనే ఉంటాను. ఇవి సింపుల్గా మరి ఎప్పుడు హెవీగా పెట్టుకోవడం ఎందుకని చెప్పి అప్పుడప్పుడు నేను ఇలా చిన్నవి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు మెయిన్గా హైలైట్ అవ్వాలంటే నాకు ఇయర్ రింగ్స్తోనే వస్తుంది. మెయిన్గా నేను జ్యువెలరీకి ఇంకా అంతా తీసుకోవట్లేదు. మన లేడీస్కి ఎట్లా ఎంత వేసుకున్నా ఎన్ని కొన్నా తృప్తి ఉండదు. మెయిన్గా ఇది ఒక రకమైన, ఇది నాకు డ్రెస్సెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. ఏది కంఫర్ట్ ఉంటే అది. ఫస్ట్ నాకు రెడీ అవ్వడానికి టైం ఉండాలి. టైం ఉంటే నీట్గా అన్నీ కొంచెం సెట్ చేసుకొని పెట్టుకుంటాను. నేను రెడీ అవ్వాలంటే ఫస్ట్ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే 2 days ముందు నుంచి నేను ప్రిపేర్ చేసుకుంటాను. లైట్గా నేను రెడీ అవ్వాలనుకున్నా అవి మెయిన్గా శారీ పైకే సింపుల్వి, ఇంకా హెవీ వెయిట్ ఇదనమాట. బాగున్నాయి కదా, ఎంత లుక్ వైజ్గా ఎంత బాగున్నాయో. ఇక్కడ అమ్మవారి పెండెంట్ వచ్చింది, కింద పల్స్ వచ్చాయి, గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ వచ్చి చాలా చాలా బాగున్నాయి. కొన్ని వీడియోస్లలో ఉన్నాయి, నేను మీకు పిక్స్ అనేది పెడతాను ఇందులో. చాలా బాగున్నాయి మక్ట కుందనాలు. ఇవి నేను ఒకసారి తీసుకున్నాను. దీనికంటే నేను ఇదిగోండి, దీనికి ఓన్లీ చెంపసారాలు ఒకటే, ఇంకేం పెట్టుకోకుండా చెంపసారాలు ఒకటే పెట్టుకున్నాను. మంచి గ్రాండ్ లుక్ వచ్చింది. ఇంకా చెంపసారాలు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇది అమ్మవారి పెండెంట్ వచ్చింది. ఇలా నాకు బుట్టాస్ బాగా ఇష్టం. సో ఈ బుట్టాసు కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం కొంచెం హెవీ కాస్ట్ పెట్టి తీసుకున్నాను. నేనైతే చాలా మటుకు ఇందులో కాస్ట్ చూపించట్లేదు. ఈ బుట్టాస్ అయితే ఎన్ని శారీస్ మీన్కి పెట్టుకున్నానో నా ఫేవరెట్. సో ఫస్ట్ నేను ఎక్కువ ఇష్టపడి కొనుక్కున్నది ఇవి. అందుకే ప్రతిదానికి శారీ కట్టుకున్న, డ్రెస్ చేసుకున్న, కళ్ళకు దబ్బున ఫాస్ట్గా కనిపిస్తే ఇది ఒకటే కనిపిస్తుంది. అందుకే ఇదే పెట్టుకుంటాను. ఇంకా మక్న కుందనాలు, ఇవి మొత్తము లూజ్ అయిపోయాయి. నేను ఈ మధ్యన మొన్న ఊళ్ళో అమ్మవారి వాళ్ళ పండుగకి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. ఇది ఒక్కసారి పోయిందంటే మళ్ళీ కనిపించదు. ఇది మక్న కుందనాలు ఇలా ఉంటాయి. నాకు పెద్ద సైజు ఇష్టము, ఇలాంటి స్టోన్స్వి పెద్దగా ఉండాలి అని అనుకున్నాను. కాకపోతే నాకు ఎక్స్పెన్సివ్ అయితే ఎక్కువ కనిపించలేదు, ఇంతే కనిపించింది. ఇది చిన్నగా ఉండే, సో నా ఫేస్ కూడా చిన్నగా అప్పుడప్పుడు బుట్టాస్ టైప్లో బాగుంటుంది చిన్నగా అని చెప్పి తీసుకున్నా. ఇవన్నీ నా చిన్న చిన్న థింగ్స్ అనమాట, ఇంకా అప్పుడప్పుడు వాడేవి. సో చూసారు కదా, నేను ఎన్ని కలెక్షన్ తీసుకున్నానో నేనైతే కౌంటింగ్ అనేది కూడా చేయలేదు. నేను అనుకుంటున్నా ఒక 15 దాకా ఉంటాయి అనుకుంటా. సో మీ ముందర ఇప్పుడు వీడియో అనేది చూపిస్తాను ఎన్ని ఉన్నాయో. అవన్నీ ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు ఎన్ని ఉన్నాయి అన్నది. ఇవి
చాలా నాకు మెమొరబుల్ అనమాట ఈ వీడియోస్ అన్నీ ఇలా గుర్తుగా తీసుకున్న. ఇవి టోటల్గా నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. సో ఇంతకుముందు చూపించాను కదా, ఇవి నా శారీస్ పైకి తీసుకున్న శారీస్ అని. ఇయర్ రింగ్స్ ఎల్లో కలరు, ఇవి బుట్ట టైప్ పెద్దవి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ నేను మోస్ట్గా ఇవన్నీ వాడేశాను. ఇంకా అంటే ఇవి నేను ఒకేసారి పైకి వాడకుండా రిపీటెడ్గా అన్ని శారీస్ పైకి నేను వాడుతూనే ఉంటాను అనమాట. మెయిన్గా ఏది తొందరగా కనిపిస్తుందో అలా మెయిన్గా ఇవన్నీ నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నీ ఈ ప్యాక్లో డబ్బాలో వేసుకొని జాగ్రత్తగా వాడుతూ ఉంటాను. ఇవన్నీ టోటల్గా నాకు ఒక 20 కలెక్షన్ దాకా ఉంటాయి అనుకుంటా, ఎక్కువ అయితే ఏం లేవు. సో ఇవే నాకు వాడడానికి చాలా సరిపోతుంది. రిపీటెడ్గా వాడుతుంటాను, ఒకే వాడాలి అని ఏమీ లేదు. నాకు ఏది శారీ కట్టుకుంటానో ఆ శారీ పైకి నేను వాడుతూ ఉంటాను అన్నమాట. సో ఇందులో మీకు ఏవి కలెక్షన్లో ఏవి బాగా నచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మెయిన్గా అంటే మనకు లేడీస్కు బాగా యూజ్ అయ్యే ఐటెం కాబట్టి నేను ఇది మీకు చూపిస్తున్నాను, నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇది నా జ్యువెలరీ కలెక్షన్. సో ఆ జ్యువెలరీ కాదు, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది ఈ బాక్స్లో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని సెట్ వైజ్గా ఉన్నాయన్నమాట. నేను నా జ్యువెలరీకి సెట్ ఉండే కమ్మలు ఇవన్నీ ఇంకా అవి వేరే బాక్స్లో ఉంటాయి. నేను అవి టైం ఉంటే ఇప్పుడు నేను ఏదో ఒక రోజు మీకు షేర్ చేసుకుంటాను. సో మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా, సీ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఓకేనా, సీ యూ, బాయ్, థ్యాంక్ యూ.